ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. జనవరి 27 సోమవారం తులారాశి వారికి సాయంత్రం 4 గంటల తర్వాత ఇలా జరగాల్సిందే. ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 27వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే. అయితే సాయంత్రం 4 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అలాగే ఈరోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి, అలాగే తులారాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక తులారాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కటి ఫలితాలను సాధిస్తారు. సాంకేతిక విద్యపై కూడా వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సాంకేతిక రంగాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులకి వైద్య వృత్తులు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. కొంతమంది లాయర్లుగా స్థిరపడే అవకాశం కూడా ఉంది. తులారాశిలో జన్మించిన వారు ఎక్కువగా ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక అందరితో కలుపుకుపోయే తత్వం ఉంటుంది. ఈ విధంగా 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరేజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి బాగా కలిసి వస్తుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాకుండా అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తుల్లో అత్యధికంగా కనిపిస్తుంది. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది. అలాగే పెద్దలతో చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు మీ చుట్టూతానే తిరుగుతూ ఉంటారు. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఉంటారు. కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో వారి వల్ల ఇదివరకు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక ముందు కూడా మీరు సమస్యలు ఎదుర్కోబోతున్నారు. కానీ మీరు గమనించలేకపోతున్నారు. మీకు సమస్యలు వస్తున్నాయి. నిరంతరం సమస్యలు మిమ్మల్ని బాధిస్తూనే ఉన్నాయి. కానీ ఆ సమస్యలకు కారణం ఏంటో మీరు గుర్తించుకోలేకపోతున్నారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని ప్రేమించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మిమ్మల్ని అభిమానించేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇది చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీ పైన అసూయని పెంచుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి జనవరి 27వ తేదీన సోమవారం యొక్క దినఫలాల్లో సాయంత్రం 4 గంటల తర్వాత ఒక సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా కాలం నుండి వారి యొక్క దృష్టి ప్రభావం కారణంగా మీరు ఇదివరకు కూడా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే మీ పైన ఒక ఆరోపణ మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మీరు చేయని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ విషయంలో మీరు తప్పు చేయకపోయినా పొరపాటుగా ఏదైనా చిన్న విషయం జరిగినా కానీ దాన్ని హైలైట్ చేసి 10 మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తగా ఉండండి. అలాగే శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఆ శివ భగవానుడికి మీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకోండి. ఏ సమస్య అయితే మీకు పొంచి ఉందో ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని రమ్మని ఆ శివయ్యను వేడుకోండి. ఖచ్చితంగా ఆ శివ భగవానుడు మీకు పొంచి ఉన్నటువంటి ఆ యొక్క సమస్యను మీ యొక్క దరిదాపుల్లోకి కూడా రాకుండా చేస్తాడు. అలాగే మీ యొక్క జాతకం ప్రకారం ఈరోజు దినఫలాల్లో వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇదివరకు ఎప్పుడూ కూడా వారు మీకు సపోర్ట్ని అందించలేదు. ఈ రోజు దినఫలాల్లో మంచిగా సపోర్ట్ని అందిస్తారు. కొన్ని సూచనలు సలహాలు కూడా మీకు ఇస్తారు. సూచనలు సలహాలు మీ యొక్క వ్యాపార జీవితాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా సానుకూల పరిణామాలను అయితే చూడబోతున్నారు. అంటే మీరు ఏదైనా మార్పును మీ యొక్క జీవితంలో ఉద్యోగంలో ఆశిస్తే చూస్తున్నట్లయితే కనుక ఆ మార్పు ఈ రోజు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.